హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ ఇండియస్ అప్డేట్స్. అండ్ మీకు ఏమైనా నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. వీ విల్ ప్రొవైడ్ ఆల్ ద నోట్స్ అండ్ మెటీరియల్స్ లైక్ 4142 3132 21 అండ్ 22 ఈసీఈ సిఎస్సి మెకానికల్ సివిల్. సో మీకు టెలిగ్రామ్ గ్రూప్ కావాలనుకుంటే ఛానల్ అబౌట్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ గైస్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే 4-2 కరెక్షన్ అనేది ఈజీగా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా, అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయని. సో లెట్ మీ క్లారిఫై దిస్. మీకు ఒక టూ సీనియర్స్ చెప్తాను. లైక్ లాక్డౌన్ ముందు మాకు మేము రాసేటప్పుడు ఏంటంటే మా సీనియర్స్ వాళ్ళు కూడా అంతే, ఒక 2 సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యాయి అండ్ 1 సబ్జెక్ట్ ఒకటి మిగిలిపోయింది. అది అడ్వాన్స్ అప్లీలో రాసి క్లియర్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ పీరియడ్ అప్పుడు లైక్ ఓన్లీ ఎలెక్టివ్స్ కాబట్టి ఇది ఒక మిత్ అండి. ఎందుకంటే ఇది మిత్ కొందరు అందరికీ జరిగింది కూడా. అండ్ అది ఎందుకంటే లైక్ 4-2 సబ్జెక్ట్లో అన్ని ఎలెక్టివ్సే ఉంటాయి. మొత్తం 3 ఎలెక్టివ్సే ఉంటాయి. అండ్ ఇది 3 ఎలెక్టివ్స్లో మీకు 90 డేస్ 3 మంత్స్లో ఒక 30-40 డేసే ఉంటుంది మీకు కాలేజ్లో. మ్యాక్సిమం అయితే కాలేజ్కి 4-2 చెప్పేటప్పుడు అయితే ఎవరు వెళ్ళరు. సో ఈ కరెక్షన్ అనేది ఓన్లీ 2, మ్యాక్సిమం అయితే 2 సబ్జెక్ట్స్ చదువుతారు. ఇంకో సబ్జెక్ట్ వాళ్ళు ఎట్లా మ్యాక్సిమం అందరూ లైట్ తీసుకుంటారు. లైక్ ఓకే, 1 డే బ్యాటింగ్ ఆర్ ఎనీథింగ్ చేద్దామని. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కీ పేపర్కి ఈ ఓపెన్ ఎలెక్టివ్స్ కాబట్టి ఇక్కడ మీకు కరెక్షన్ చేసే ఫ్యాకల్టీస్ వాళ్ళు మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, సిఎస్సి కావచ్చు, వాళ్ళందరికీ జస్ట్ ఒక కీ పేపర్ ఇస్తారు. ఆ కీ పేపర్తో ఉన్న సంబంధించిన దానికి ఒకవేళ మ్యాచ్ అయితేనే మీకు మార్క్స్ వస్తాయి. ఆర్ఎల్స్ వాళ్ళు ఏం లేకుండా కానీ ఫెయిల్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏది రాసినా కానీ సేమ్ దానికి తగ్గట్టుగా రాయాలి. సో మ్యాక్సిమం అయితే బిఫోర్ లాక్డౌన్ అలా ఉండేది. బట్ ఆఫ్టర్ ద లాక్డౌన్ ఏంటంటే మ్యాక్సిమం అయితే కరెక్షన్ బాగా స్ట్రిక్ట్గా ఏం లేదండి. బికాజ్ వాళ్ళకు కూడా అర్థమైపోయింది స్టూడెంట్స్ అందరు ఫెయిల్ అవుతున్నారని. అండ్ 4-2 అప్పుడు బిఫోర్ లాక్డౌన్ తర్వాత ఆఫ్టర్ లాక్డౌన్ కంపేర్ చేస్తే పాస్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. మరీ అంత లేదు, ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్ వాల్యుయేషన్స్ అనేది జరుగుతున్నాయి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. మ్యాక్సిమం వెళ్ళి సర్టిఫికెట్స్ అనేది కరెక్షన్స్ అనేది బాగుంటున్నాయి. కొంచెం అయితే బాగుంటుంది, ఎందుకంటే మాదప్పుడు అయితే లైక్ ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే డైరెక్ట్ సిరీస్ మొత్తం మంది ఫెయిల్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు కొద్దిగా అట్లాంటివి ఏం జరగట్లేదు. సో మ్యాక్సిమం అనేది కరెక్షన్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది, ఎవరు భయపడకండి. అండ్ మీకు వచ్చిన థియరీ అండ్ కొంచెం సబ్జెక్ట్కి అనుగుణంగా రాయండి, మ్యాక్సిమం అయితే పాస్ అవుతారు. అండ్ మ్యాక్సిమం ఈ థియరీ కాన్సెప్ట్స్ నేర్చుకొని రాయండి, గట్టిగా లైక్ థియరీ కాన్సెప్ట్ నేర్చుకొని రాయండి. సో దిస్ ఈజ్ ద అప్డేట్ గైస్. అండ్ మ్యాక్సిమం అయితే పాస్ అవుతారు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒకవేళ ఒక సబ్జెక్ట్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ ఫెయిల్ అయితే మీరు మళ్ళీ డైరెక్ట్ అడ్వాన్స్ అప్లీలో కూడా రాసుకోవచ్చు. అడ్వాన్స్ అప్లీ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది, యాజ్ యూ ఆల్రెడీ నో దట్. అండ్ రిజల్ట్స్ వచ్చేసి జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వస్తాయి. అండ్ మీ ఎగ్జామ్స్ అయిపోయిన 1 మంత్కి మీకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. లైక్ మీరు ఏ బ్యాచ్కైనా చూసుకోండి, లైక్ 2021 బ్యాచ్, 2022 బ్యాచ్ అండ్ 2023 బ్యాచ్ ఎగ్జామ్స్ 4-2 అయిపోయిన 1 మంత్కి మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేశారు వితిన్ 1 మంత్. ఎందుకంటే సబ్జెక్ట్స్ అన్ని ఓన్లీ 3 సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం కరెక్షన్స్ అనేది ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ 4-2 కరెక్షన్స్ అన్నీ అయిపోయాకే 4-1 అనేది స్టార్ట్ చేస్తారు. సో గైస్ మ్యాక్సిమం అనేది కరెక్షన్ అనేది సింపుల్గానే ఈజీగానే ఉంటుంది, అందరూ పాస్ అవుతారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ప్లీజ్ subscribe to our channel, and thank you so much for your patience.